ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనం మహాభారతం మాట్లాడుకుంటూ ఉన్నాము. భీష్ములు వారి దాకా వచ్చాం. మరి తల్లి ఆయన్ని వివాహం చేసుకోమనింది. ఆయన ఏం చేశారు? మరి భీష్మ శపథం చేశారు కదా ఆయన. అదే వివాహం కుదరదని ఎలా ఒప్పించారు? ఆయన వివాహం చేసుకోలేను నేను. మనం ఒక విధానాన్ని అవలంబించవచ్చు. మన పూర్వీకుల్లో కూడా ఇట్లా సంతానం లేకుండా భర్తలు మగవాళ్ళు మరణించి స్త్రీలు ఉండిపోయినా లేదా సంతానం కలిగే పరిస్థితి మగవాళ్ళకి లేకపోయినా నియోగ పద్ధతి, దేవర న్యాయం అనే ఈ న్యాయంతో వేరే వాళ్ళెవరితోటైనా సంతానాన్ని పొందొచ్చు. అనుమతితోటి, భర్త అనుమతితోటి లేదా అత్తగారి అనుమతితోటి వీళ్ళు సంతానాన్ని పొంది వంశాన్ని కంటిన్యూ చేసేందుకు ఒక అవకాశం ఉంది. మన ముందు కాలంలో ఇలాంటివి కొన్ని జరిగినాయని ఆయన 2-3 దృష్టాంతాలు తల్లికి చెప్పాడు. వాళ్ళ ముందు కాలంలోనే జరిగింది. మనం ఇప్పుడు అనుకుంటున్నాం గారు, ఏంటి ఇప్పుడు అదేదో తప్పో ఒప్పో అనుకుంటున్నాం. కాదు, ఆ కాలంలో ఉన్నదమ్మా అది. ఇప్పుడు ధర్మం తప్పి చెయ్యకూడదు. భర్త ఉండగా భర్తకి సంతానం పొందే అవకాశం ఉండగా వీళ్ళు ఏదైనా చేస్తే అది అక్రమ సంతానం అవుతుంది. కానీ భర్త లేకపోయి ఈ వంశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పెద్దల అనుమతితోటి సద్బ్రాహ్మణుడు కానీ ఒక తపస్వి చేత కానీ, మళ్ళీ ఎవరో వేరేవా జాతులు కాదు, క్షత్రియులకి బ్రాహ్మణ సంతానం పనికొస్తుంది. విలోమం కాకూడదు, అంతకంటే చిన్న జాతులతోటి వెళ్ళకూడదు. పై జాతితోటి సద్బ్రాహ్మణుడు లేదా ఒక మహర్షి, ఋషి వాళ్ళ సంతానాన్ని ఇలా మన క్షేత్రజులుగా వీళ్ళని ముందుకు తీసుకెళ్లొచ్చు. దేవర న్యాయం అని ఇది ఒక న్యాయం ఉంది. నియోగ పద్ధతి అంటారు. ఆ నియోగ పద్ధతి ద్వారా అమ్మ మనం ఇలా చేయవచ్చు. అంబిక, అంబాలిక ఇద్దరు ఉన్నారు, యవ్వనవతులు, సంతానాన్ని పొందగలిగే వయసులో ఉన్నవాళ్లే. ఇలాంటి ఒక ఆలోచన చేద్దామని భీష్ముల వారే తల్లికి ఉపదేశించారు. అప్పుడు సత్యవతీదేవికి తన కుమారుడు జ్ఞాపకం వచ్చాడు. ఆవిడ తన కన్యాత్వం చెడకుండా తన చిన్నతనంలోనే తను కన్నటువంటి కుమారుడు వ్యాస భగవానుడు. ఆయన్ని తలుచుకుంటే వ్యాస భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన పిలిస్తే వస్తానన్నారు కదా. ఆయన విపరీతమైన తపస్సు కలిగిన వాడు. అయితే ఇట్లా మా వంశం ఈ రకంగా ఆగిపోయింది, ఈ భీష్ముడి సలహా ప్రకారం నేను నిన్ను పిలిచాను నాయన, నా కోడళ్ళకి సంతానాన్ని ప్రసాదించు, నాకు ఈ సహాయం చేయమని ఆయన ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే సరే ఈవిడ ఏం చేసింది, కోడళ్ళిద్దరికీ చెప్పి ముందు అంబికని తయారు చేసి వ్యాస భగవానుడి దగ్గరికి పంపించారు. ఈయన నల్లగా, సన్నగా, పొడుగ్గా, పెద్ద బవిరిగడ్డం, చింతనిప్పులు లాంటి కళ్ళు, తపోదృష్టి దీంతో ఉంటాడు. ఆయన ఎప్పుడూ తపస్సులోనే ఉంటాడు. వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆహారం తీసుకుని నున్నగా మెరిసిపోతూ అట్లా ఉండరు, ఆహారం తక్కువ, ఆహారంతో ఉంటారు. ఆయన చూసేసరికి ఇవిడికి భయం వేసింది. కానీ ఈ వంశం ముందుకు తీసుకెళ్ళడానికి కోడళ్ళుగా తమ కర్తవ్యం అత్తగారు ఉపదేశించి పంపించింది కాబట్టి ఆవిడ కళ్ళు గట్టిగా మూసుకుని ఆయనతో సంగమించింది. ఆమె గర్భవతి అయింది. ఆమెకు ఒక కుమారుడు కలిగాడు, పుట్టు గుడ్డివాడు, కళ్ళు లేవు. బాధ వచ్చేసిందో వీళ్ళకి. పుట్టిన పిల్లాడికి కళ్ళు లేవే. రెండో కోడల్ని పంపించారు, అంబాలికని. పంపిస్తే ఇవిడ కళ్ళు అయితే మూసుకోలేదు, కానీ ఆయనకి భయం వేసింది. ఆమెకి ఆయన చూసేసరికి భయపడి పాలిపోయిందట. అంటే మొహం తెల్లబడిపోయిందనమాట. మొహంలో నెత్తురంతా తోడేసినట్టు అయిపోయింది. పాలిపోయిన ముఖము శరీరంతో ఆయనతో సంగమించింది ఆమె. ఆమె కూడా గర్భవతి అయింది. ఆమెకి తెల్లగా పాలిపోయినట్టుగా ఉన్నటువంటి మహాబలశాలి అయిన కుమారుడు కలిగాడు. పాండురాజు అంటారు. అతని పేరు పాండు వర్ణంతో ఉన్నాడు కాబట్టి ఆయన్ని పాండురాజు అయిందా. ఈ ఇద్దరు కుమారులని చూసేసరికల్లా మొదటి బిడ్డ ధృతరాష్ట్రుడు. మొదటి బిడ్డ ఏమో కళ్ళు లేని జాత్యంధుడిగా జన్మించిన వాడు, పుట్టుకతోటే అంధుడిగా జన్మించిన వాడు ధృతరాష్ట్రుడు. ఈ తెల్లగా పాలిపోయిన శరీరంతో పుట్టినవాడు పాండురాజు. ఈ ఇద్దరిని చూసేసరికల్లా సత్యవతీదేవి కనిపించింది. ఇంకొకసారి ప్రయత్నం చేద్దామని మళ్ళీ వ్యాసుడిని ప్రార్థించి మళ్ళా అంబికనే పంపించింది. ఎందుకంటే ఆమె కుమారుడు పుట్టుగుడ్డివాడు కదా. పంపిస్తే ఆవిడేం చేసింది, ఇంకొకసారి ఆయన దగ్గరికి వెళ్ళటం ఆవిడకి ఇష్టం లేదు. ఆవిడ తన దాసిని చక్కగా అలంకరించి దాసిని పంపించేసరికల్లా ఆ దాసి ఆమె ఇలా సన్నగా నల్లగా పొడుగ్గా ఉండే వాళ్ళని, అన్ని జాతుల వాళ్ళని చూస్తూనే ఉంటుంది. ఆమెకి ఇదేమిటి వీళ్ళు ఇలా ఉన్నారు, అలాంటి భావాలు ఏం లేవు. ఈ యువరాణులుగా వాళ్ళుగా ఈ అంతఃపురాల్లో ఉండేవాళ్ళు ఏమిటి, తమ భర్తల్ని తప్పిస్తే ఇతరులని పెద్దగా చూడరు, జనసామాన్యం పట్ల దృష్టి ఉన్న వాళ్ళు కాదు వాళ్ళు. అదేలేండి. ఈమె అట్లాంటిది కాదు. ఈమె ప్రపంచంలో అన్ని చోట్ల తిరిగే మనిషి, ఊర్లో తిరుగుతుంది. ఆయన చూసి ఆయన మహర్షి కాబట్టి మహాభక్తితోటి ఆయన్ని సేవించి ఆమెకి మూడో కుమారుడు కలిగాడు. ఈమెకి కలిగిన కుమారుడు విదురుడు. ఇప్పుడు వైశంపాయనుల వారు జనమేజయుడికి ఏం చెప్పారంటే, శాపగ్రస్తుడైనటువంటి యమధర్మరాజు
విదుర స్వరూపంలో ఈమెకి జన్మించాడు అని. యమధర్మరాజు శాపగ్రస్తుడు ఎందుకయ్యాడు? విదురుడిగా జన్మించాడు. విదురుడు యముడి యొక్క అవతారం. యమధర్మరాజు ధర్మదేవత యొక్క అవతారంగానే విదురుడు జన్మించాడు. కానీ దాసీపుత్రుడిగా జన్మించాడు. అంత గొప్పవాడు యమధర్మరాజు, దిక్పాలకుల్లో ఒకడు, ప్రపంచాన్ని నడిపించేందుకు పెద్ద శక్తులలో ఒక శక్తి అయినటువంటి యమధర్మరాజు దాసీగర్భాన జన్మించడం ఎందుకు జరిగింది? ఈ మాట జనమేజయుడు అడిగితే అప్పుడు ఒక కథ చెప్పారు. పూర్వమట ఒక మాండవీడని ఒక మహాముని ఉండేవాడు. ఈ మాండవి మహాముని ఒకనాడు ఒక చోట తపస్సు చేసుకుంటాడు. ఆయన తపస్సు చేసుకుంటున్న ప్రాంతానికి కొంతమంది దొంగలు వచ్చారు. ఏదో రాజుగారి దగ్గర నుంచి నగలు దొంగిలించి వాళ్ళు ఈయన వెనకాల ఆ నగలు దాచిపెట్టి పారిపోయారు. ఈ నగలు వెతుకుంటూ వచ్చినటువంటి సైనికులకి మహర్షి వెనకాల నగలు దొరికినాయి. తర్వాత దొంగలు దొరికారు. మహర్షిని కూడా దొంగగా భావించి ఆయన్ని కూడా తీసుకుపోయారు. తీసుకెళ్ళాక ఈ రాజుగారు ఏం చేయాలి దొంగతనానికంటే, ఆ రోజుల్లో దొంగతనానికి శిక్ష ఏంటి? కొరతేయటం, శూలాది ఆరోపణ చేసేస్తారు. ఇట్లా పొడుగ్గా శూలం ఉంటుంది, కూర్చోబెడతారు, వదిలేస్తారు కిందకి. ఈ మాండవ్య మహామునికి కూడా ఆ శిక్ష పడిపోయింది. రాజుగారికి తెలీదు, ఈ ఋషి ముని చూసుకోవాల, గుంపు అందరికీ వేసేసారు. ఆ గుంపులో ఈయన కూడా పడి, అయితే ఏమైంది, ఈయన ఇట్లా శూలం మీద దింపబడి ఆయన జపం చేసుకుంటున్నాడు. కొంతమంది మహర్షులు పక్షుల రూపంలో తిరుగుతున్నారు. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఇదేమిటి మాండవ్య మహాముని ఇక్కడ చేరాడు? అయ్యా మీరు ఎందుకండి ఇలా అయ్యారు, ఇక్కడ ఎందుకున్నారండి, మీకు ఈ శిక్ష ఎందుకు పడింది అంటే ఆయన అన్నాడు, రాజు పొరపాటున వేసేసాడు ఈ శిక్ష అనగానే ఆ పక్షులు మహర్షి రూపాలు ధరించి రాజు దగ్గరికి వెళ్ళి, మాండవ్య మహాముని శిక్షను అనుభవిస్తున్నాడు, నువ్వు చేసిన పొరపాటు, ఆయన ఇట్లా ఉండిపోయాడంటే వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. వెళ్ళి ఆ శూలాన్ని దింపేశారు. శూలం మీద నుంచి దింపారు, కానీ శూలం ఎక్కడ దాకా శరీరంలో దిగబడిందో అక్కడ దాకా విరక్కొట్టారు. కానీ దాని కొస ఆయన ఒంట్లోకి వెళ్ళిపోయి ఉండిపోయి దాన్ని తీయలేకపోయారు. కింద భాగం నుంచి వెళ్ళిపోయింది కదా. ఆ అణిమాండవ్యుడుగా పేరు పొందాడు ఆయన. ఆ తర్వాత ఈ మాండవ్య మహాముని తన తపోకాలం అయిన తర్వాత ఈ నరకానికి వెళ్ళారట. ఒకసారి వెళ్ళి యమధర్మరాజును చూశారు. చూసినప్పుడు, నువ్వు నాకు అలాంటి శిక్ష ఎందుకు వేశావు, ఇలాంటి ప్రత్యక్ష నరకాన్ని చూసేటువంటి ఇది నాకు ఎందుకు వచ్చింది, అలాంటి శిక్ష ఎందుకు పడింది నాకంటే, యమధర్మరాజు ఏమన్నాడు, ఎవరెవరు చేసిన పొరపాట్ల ప్రకారం వాళ్ళకి మరణశిక్షలు వస్తాయి, మరణం కూడా అలాగే వస్తుంది. నువ్వు చిన్నప్పుడు తూనీగల్ని పట్టుకుని, ఆ ఎగిరే తూనీగల్ని వర్షాకాలం పట్టుకుని తూనీగలు ఎగరకుండా వాడి దానికి తుమ్మముళ్ళు పెట్టేవాడివి వాటి రెక్కలకి. నువ్వు ఆ ముళ్ళు పెట్టడం వల్ల నీకు ఇలాంటి శిక్ష వచ్చింది అనేసరికి మాండవ్యుడికి చాలా కోపం వచ్చిందట. బాలప్రాయంలో పిల్లలు తెలియక చేస్తారు, దానికి కూడా నువ్వు శిక్ష విధిస్తావా, ఇలాంటి పని చేసావు కాబట్టి మానవ యోనియందు దాసీగర్భంలో జన్మించు నువ్వని శపించాడు యమధర్మరాజు. ఆయన తర్వాత కాలాంతరంలో దాసీగర్భుడుగా జన్మించాడు. యమధర్మరాజే విదురుడుగా జన్మించాడు. ఈ మాండవీయుడు శపించాడు కదా. అయితే మాండవీయుడు శాపం అప్పుడు ఆయన ఏం శాసనం చేశాడంటే, 14 సంవత్సరాల లోపల బాలురు బాలికలు పిల్లలు ఏం చేసినా ఆ పాపం వాళ్ళది కాదు, వాళ్ళకి అంటదు. వాళ్ళు ఏం చేసినా సరే, ఇప్పటికీ కూడా మనకి జువెనల్ యాక్ట్ ఉంది కదా రమ్మగారు. చిన్నపిల్లలు ఏమైనా చేస్తే వాళ్ళకి వాటికి శిక్షలు లేవు. అప్పుడు మాండవ్యుడి కాలంలో వచ్చింది. అట్లా శపించబడినటువంటి యమధర్మరాజు కాలాంతరంలో ఇట్లా దాసీగర్భంలో జన్మించే అవకాశాన్ని మహాభారత కాలంలో తీసుకున్నాడు. విదురుడు ఇక్కడ జన్మించాడు. ఇప్పుడు ఈ 3 కుమారులు జన్మించారు. తర్వాత వ్యాస భగవానుడు వెళ్ళిపోయాడు. భీష్ముడే ఈ 3కి రకరకాల విద్యలు నేర్పించారు. మన దుర్యోధను ధృతరాష్ట్రుడికి ఏమో గదాయుద్ధం అవి నేర్పించారు. మహాబలశాలి అతను, కళ్ళు లేవు ఆయన, కానీ బలం తక్కువ లేదు. మల్లయుద్ధ విశారదుడు, మల్లయుద్ధం చేయగలిగేవాడు. అక్కడి నుంచి ఈ పాండురాజు అస్త్రశస్త్ర విశారదుడు, యువరాజుల్ని చేశారు. మూడో అతనికి ఏం చేశారు, దాసీపుత్రుడైనా తమ నియోగంతో జన్మించాడు కాబట్టి వీళ్ళిద్దరితో పాటే ఆ పిల్లవాడిని కూడా పెంచుకున్నారు. ఆయన విడిగా చేయలా. యమధర్మరాజు అంటే వీళ్ళతో పాటే 3 పిల్లల్ని సమానంగా పెంచారు. ఆయనకి ధర్మశాస్త్రాలన్నీ నేర్పించారు. సహజంగా ఆయనకి లోపల ఉన్నది అదే కదా. సో వీళ్ళు 3 కలిసే పెరిగారు. ఈ కలిసి పెరిగిన క్రమంలో ఏం చేశారు, ఈ భీష్ముల వారు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక యవరాజు పట్టాభిషేకం చేశారు, విదురుణ్ణి మంత్రిని చేశారు. ఈ పాండురాజు ఇది చేసి అంటే దిగ్విజయం చేసి చుట్టుపక్కల రాజ్యాలన్నిటినీ జయించుకొచ్చాడు, రాజ్యాన్ని విస్తరించాడు. బలశాలి అతను, పైగా అస్త్రశస్త్ర విశారదుడుగా అలా ఉన్నాడు. అయితే వీళ్ళు కుమారులు కొంచెం పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళకి వివాహాలు సంకల్పించి గాంధార రాజు అయినటువంటి సుబలుని యొక్క కుమార్తె గాంధారిని ధృతరాష్ట్రుడికి ఇచ్చి వివాహం నిశ్చయించారు. సుబలుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. కానీ చుట్టాలంతా వ్యతిరేకించారు. జాత్యంతుడు అతనికిచ్చి వివాహం చేయటం ఏమిటి,
అంటే గాంధారి దేవి ఒప్పుకోలేదు. తండ్రి మాట ఇచ్చాడు కాబట్టి నేను వివాహమే చేసుకుని తీరుతాను, ఆయన చూడలేడు కాబట్టి నేను కూడా చూడను అని చెప్పి వివాహం అవగానే ఆవిడ కళ్ళకు గంతలు కట్టేసుకుని సొంత పిల్లల్ని కూడా చూడలేదట ఆవిడ. పాతివ్రత్యం ఆ రకంగా అవలంబించింది. తండ్రి వాగ్దత్తగా ఉన్న నాయన దాన్ని నన్ను ఇచ్చి చెప్పాడు పిల్లని ఇస్తానని, కాబట్టి వివాహమే. అయితే మహాభారతంలో ఒక చోట ప్రత్యేకంగా చెప్పబడతారు, ఈవిడికి ఇంకా సోదరి చాలా మంది చెల్లెళ్ళు ఉన్నారని, వాళ్ళందరినీ కూడా ఈయనే ధృతరాష్ట్రుడే వివాహం చేసుకున్నాడు అని. వీరు కాకుండా ఇంకా ఎందరో కన్యకల్ని తెచ్చి ధృతరాష్ట్రుడికి వివాహం చేశారట భీష్ముల వారు. ఇది ఒక ప్రత్యేక గాథ. ఈ గాంధారిని వివాహం అయింది. వివాహం అయిన తర్వాత పాండురాజుకి వివాహం కోసం ఆ కాలంలో కుంతిభోజుడు అని ఒక రాజుగారు ఉండేవారు. కుంతిభోజుడికి సంతానం లేదు. ఆయన తన బావమరిది అంటే మేనత్త కుమారుడి దగ్గర నుంచి ఆయనకి పుట్టినటువంటి సంతానంలో చాలా మంది 4-5 ఆడపిల్లలు మగపిల్లలు ఉంటే వాళ్ళల్లో పెద్దదైనటువంటి పృథ అనే అమ్మాయిని తెచ్చి పెంచుకున్నాడు. పృథ తన మేనమావ గారింట్లో పెరిగింది. కుంతిభోజుడి ఇంట్లో పెరగటం వల్ల ఆమెని కుంతి అని పిలిచేవాడు. ఈ పృథ చక్కగా చాలా బుద్ధిమంతురాలు. ఈవిడెవరు? వసుదేవుడి చెల్లెలు, అపచెల్లెలు, అక్కయ్య చెల్లెలు, సోదరి, వసుదేవుని సోదరి. ఈ వసుదేవుని సోదరి మండలిలో ఇంకా చాలా మంది ఉన్నారు. ఒక ఆవిడేమో శిశుపాలుడి తల్లి. శిశుపాలుడి తల్లి కూడా వసుదేవుడికి సొంత సోదరి. ఈ పిల్లని పెంచుకుంటుంటే ఈ పృథ వాళ్ళ ఇంటికి కుంతిభోజుడి ఇంటికి ఎందరో మహర్షులు ఋషులు వీళ్ళంతా వచ్చేవాళ్ళట. ఈ వచ్చిన ఋషుల్లో దూర్వాసుడు అనే మహాముని ఒక ఆయన పరమకోపిష్టి. ఆయన సేవకి ఈ పృథ అమిత నిదానస్తురాలు సహనశీలి అయిన పృథని నియోగించారు. పృథ ఆయన్ని విశేషంగా సేవించింది. ఆయన అక్కడ ఉన్న నాళ్ళు ఎంతో సేవిస్తే ఆయన ఏం చేశాడు, ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని పృథకి ఉపదేశించాడు. ఈ మంత్రంతో నువ్వు ఏ దైవాన్ని ఆవాహన చేస్తే, ఎవరిని ఆరాధిస్తే అతడొచ్చి నీకు సంతాన భాగ్యాన్ని ప్రసాదిస్తాడు అని. చిన్నపిల్ల, వివాహిత కాదు. ఆయన మేము మంచి కోరి ఇచ్చాడు. అయితే ఏమైంది, దూర్వాస మహాముని వెళ్ళిపోయాక ఒకనాటి సాయంకాలము ఈ సూర్యాస్తమయ వేళల్లో ఆ సూర్యబింబాన్ని చూసేసరికి ఎంత బాగుంటాడో సాయంకాలపు సూర్యుడు, పరమాద్భుతంగా ఉంటాడు. ఈ పృథకి వరం జ్ఞాపకం వచ్చింది. ఆయన ఇచ్చాడు కదా మంత్రం, సూర్యుడు వస్తాడో లేదో చూద్దాం అనుకొని ఆ మంత్రాన్ని పునశ్చరణ చేసి ఆవాహన చేసి సూర్యుడిని పిలిచి ఆయన ప్రత్యక్షమైపోయాడు. ప్రత్యక్షమైపోయి నీకు సంతానాన్ని ఇస్తానన్నాడు. నీవు భయపడి, అయ్యో నాకు తెలియక పిలిచాను, వస్తావో రావోనని పిలిచాను, నేను అవివాహితని, ఇప్పుడు నాకు సంతానం అంటే నేనేం చేయను ఇప్పుడు అని బతిమలాడింది, వెళ్ళిపోమని. ఆయన అన్నాడు, కుదరదు, ఈ మంత్రానికి కట్టుబడి ఋషివాక్యం, ఆయన మాటకి నేను ఇది చేయవలసిందే, కాకపోతే నీ కన్యాత్వం భంగం కాకుండా నీకు సంతానాన్ని ప్రసాదిస్తానని చెప్పాడు. ఆమెకి సూర్యుని వలన ఒక కుమారుడు కలిగాడు. ఆ పిల్లవాడు ఎట్లా ఉన్నాడు, సూర్యవర ప్రసాదితుడు అవటం వల్ల సహజ కవచ కుండలాలతో జన్మించాడు. పుట్టిన పిల్లాడే అలా ఉన్నాడు. ఒంటికంతా బంగారు కవచము, చెవులకి కుండలాలు, సహజ కవచ కుండలాలతో. ఈ పిల్లాడిని ఏం చేయాలి, ఎలా చెప్పాలో తెలియలా ఈ పిల్లకి. చిన్నపిల్ల కదా, 13-14 సంవత్సరాల వయసు ఉందో లేదు. సరే, ఈమె ఏం చేసింది, ఆ గంగా నది తీరంలో నిలబడితే ఒక పెట్టేదో కనపడుతోంది, నీళ్ల మీద తేలుతూ. ఓహో, ఇదే మార్గం అనుకుని ఒక పెట్టెలో బోలెడంత బంగారపు నగలు అవన్నీ వేసి ఈ పిల్లవాడిని కూడా అందులో పడుకోబెట్టి గంగా నదిలో వదిలిపెట్టేసి దండం పెట్టింది. ఇంకేం చేస్తుంది, కన్యా చిన్నతనము, ఎవరికి చెప్పే పరిస్థితి కాదు. 3వ కంటి వాడికి కాదు, 2వ కంటి వాడికి కూడా తెలియకుండా జరిగిపోయింది. ఈ పెట్టె నీళ్లలో తేలుతూ ఎవరికో దొరికింది. ఒక సూతుడికి లభించింది. ఆయనకి రాధ అనే భార్య కూడా ఉంది. వాళ్ళకి సంతానం లేదు. ఈ బంగారపు పెట్టెలో బంగారంతో లభించినటువంటి పిల్లవాడికి వసుషేణుడు అని పేరు పెట్టి ఆ పిల్లాన్ని వాళ్ళు పెంచుకున్నారు. ఈ పిల్లవాడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ పృథ చాలా ప్రత్యేకమైన వ్యక్తిత్వం కలిగిందని, పిల్ల చాలా సౌందర్యవతని తెలుసుకున్నటువంటి భీష్ముల వారు ఆ అమ్మాయిని తెచ్చి పాండురాజుకి వివాహం చేశారు. కుంతీదేవిని పెళ్లి చేసుకున్నాడు పాండురాజు. తర్వాత కాలంలో మద్రదేశాధీశ్వరుడు, ఆయనకి ఒక కుమార్తె మాద్రి, ఆమె కూడా పరమ సౌందర్యవతి, ఆమెను పెళ్లి చేసుకుంటానని అడిగాడు పాండురాజు. అడిగితే వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అమ్మాయిని కూడా తీసుకొచ్చి పెళ్లి చేశారు. 2 భార్యలు, కుంతి మాద్రి, వీళ్ళందరూ పరమ సఖ్యంగా ఎంతో బాగుండేవాడు. అయితే ఏమైందట, ఈ పాండురాజుకి చాలా మృగయా వినోదం వాటి మీద ఆసక్తి. ఈ మృగయా వినోదంతో భార్యలను కూడా తీసుకుని ఎక్కడికో తిరుగుతూ ఉండేవాడు. దిగ్విజయం చేశాడు, రాజ్యాలు ఎన్నో జయించాడు, అతడే రాజుగా ఉన్నాడు. నడుస్తూ ఉంది కథ.
ఎక్కడికో వెళ్తే ఏమైంది, ఈ మృగయా వినోదం కోసం ఆ లేళ్ళని దుప్పుల్ని వేటాడుతున్నాడు. అయితే ఆయనకి ఒక సంగమంలో ఉన్నటువంటి లేళ్లు కనపడ్డాయి. సాధారణంగా అట్లా అనారోగ్యంగా ఉన్న చిన్న పిల్లైనా కదలలేని స్థితిలో ఉన్న సంగమంలో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు. ఆ జంతువుని చూడడం కూడా తప్పే. ఈయన ఏం చేశాడు, బాణం వేసి కొట్టాడు. కొట్టేసరికల్లా ఆ బాణం తగిలి ఆ లేళ్ళు చనిపోయినాయి. అయితే ఆ లేడి నిజానికి ఒక ఋషుల జంట. వాళ్ళు ప్రతి జీవితాలకు స్వరూపాన్ని ధరించి సంగమిస్తున్నారు. అందులో ఈ లేడి వచ్చిందనమాట. లేళ్లుగా సంగమిస్తే ఆ రుచి ఏమిటో తెలుసుకోవడం కోసం వాళ్ళు ఆ ప్రయత్నంలో ఉన్నారు. ఈయన దాన్ని కొట్టేశాడు. ఆ చనిపోతూ ఆ లేడి ఆయన ఋషి, నువ్వు అసలు సంగమంలో ఉన్నదాన్ని కొట్టకూడదు, చూడకూడదు, నువ్వు చేసింది తప్పు అంటే ఈయనేమన్నాడు, నేను మృగయా వినోదం చేశాను, మృగాన్ని లేళ్ళని వేటాడాను అంతే, మానవ సహజమైంది వేట, నేను అదే చేశానంటే కాదు, నువ్వు ఒట్టిగా వేటాడలా, సంగమిస్తున్న జంటను వేటాడేవు నువ్వు, కాబట్టి నువ్వు భార్యా సంగమం చేస్తే చచ్చిపోతావు నువ్వు అని చెప్పించేశాడు ఆయన. అప్పటికి సంతానం లేదు. కుంతి మాదిరి లోటు లేకుండా ఈయనకి 2 భార్యలు. ఏం చేస్తాడు ఆయన? పరమ దుఃఖంతో నేను ఇంకా భార్యా సంగమం చేస్తే మరణిస్తాను, కాబట్టి ఇక నేను సంగమం చేయలేను, మీతో పాటు నా కాపురం కుదరదు, మీరిద్దరూ రాజ్యానికి వెళ్ళిపోండి అని భార్యల్ని వెళ్ళిపోమన్నాడు. నేను ఈ అడవిలో ఉండిపోతాను, సన్యసిస్తాను అని బతిమలాడాడు. వాళ్ళు ఏమైనా సరే నిన్ను వదిలిపెట్టి వెళ్ళమని, ఇద్దరు భార్యలు నిన్ను విడిచిపెట్టి వెళ్ళమని, నీతోటే ఉంటామని ఆయనతోటి అక్కడే ఉండిపోయారు. ఇది చూడు, శంతన్ మహారాజుకి సంతానం లేదు, ఆయన సంతానం పట్టినట్టే కుమారులు చనిపోయారు. మిగిలిన ఒక్క కుమారుడు ఆయనేమో పెళ్లి చేసుకోని అన్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకుని 2 కొడుకుల కంటే వాళ్ళకి సంతానం లేదు. వాళ్ళు నియోగ పద్ధతిలో సంతానాన్ని పొందారు. అవును. మళ్ళీ ఆ సంతానాల్లో కూడా ఒక ఆయన గుడ్డివాడు, రెండోవాడు ఈయనైతే ఈయనకి మళ్ళీ సంతానం లేని పరిస్థితే వచ్చింది. పాండురాజు వీళ్ళకు కూడా ఇదే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఈ పాండురాజు ఈ స్థితిలో ఏం చేశాడో మనం వచ్చే భాగంలో తెలుసుకుందాం. తప్పకుండా రమ్మగారు. నమస్తే. నమస్తే.